బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై కోట్ల రూపాయల నిధులను వెచ్చించి పనులను మంజూరు చేస్తే గుత్తేదారులు పనులు మొదలు పెట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మంత్రి దడసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి మండలాల్లో అభివృద్ధికి తావు లేకుండా చూసుకునే బాధ్యత అధికారులపైనే ఉందని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని మంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై కోట్ల రూపాయల నిధులను వెచ్చించి పనులను మంజూరు చేస్తే గుత్తేదారులు పనులు మొదలు పెట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మంత్రి దడసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి మండలాల్లో అభివృద్ధి చేసే బాధ్యత అధికారులపై ఉందని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని మంత్రి సీతక్క స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తీసుకెళ్లాలి అని అట్లా ప్రతి దగ్గర ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ శాఖ అధికారులతో కూర్చొని సమస్యలు తెలుసుకొని దానికి ఒక ప్రణాళిక రూపొందించి అది మాకిస్తే మేము ఇచ్చే ఫండ్స్ మేము ఇస్తాం, లేదా మీ స్థాయిలో అయ్యేది మీ స్థాయిలో అవుతుంది. కాబట్టి అలసత్వం వదిలిపెట్టండి, యాక్టివ్గా పనిచేయండి. ఈ ప్రాంతం గాలి బాగా పీల్చుకోండి, చెట్లు అడవులు ఉన్నాయి, అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఊకే రూములలో కూర్చుంటే అనారోగ్యం తప్ప ఏమి రాదు. మన వాళ్ళు అనుకుంటారు సుఖపడితే ఏమొస్తాయి, సుఖపడితే ఏం రాదు, ఒళ్ళును కష్టపెట్టాలి. ఇవాళ యోగాలు, వాకింగ్లు, రన్నింగ్లు చేస్తారు. అదేదో ఈ పనులనే చేసుకోండి, రెండు అయిపోతాయి కదా ఎవరమైనా. అందుకనే కరోనా అప్పుడు చూసినాం కదా, చాలా ఏసీ రూమ్లలో హై క్లాస్ వాళ్ళు అట్లా చాలా మంది పాపం తొందరగా ఇబ్బందుల పాలయ్యారు, తట్టుకోలేదు వాళ్ళ బాడీ. మన ఏరియాలలో చనిపోయిన వాళ్ళ రేటు చాలా చాలా తక్కువ, ఎఫెక్ట్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఏరియాలో పనిచేయాలంటే కొంతమంది అడిగి తెచ్చుకున్నారు ఈ పోస్టులు ఈ ప్రాంతానికి. మరి మీరు అడిగినా అడగకున్నా మేడం మాకు ఇక్కడ కావాలంటే ఇచ్చేస్తుంది. కాబట్టి మా నమ్మకాన్ని కూడా